అసలు ఈ పూజ ఏంటి, ఎవరెవరు చేస్తారు అని చాలా అనుమానాలు నీ బుర్రలో మెదులుతున్నాయి కదా. తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పీక్ లెవెల్కి వచ్చేసింది కదా. నేనిక్కడ ఉండకూడదు, ఎలా అయినా పంపించేయాలి అని నీకు చాలా కుతూహలంగా ఉంది కదా. అంతా నీ ఊహత్త, నాకు అలాంటి ఆలోచనే లేదు. నువ్వు మాతో కలిసి ఉంటేనే హ్యాపీ. ఎక్కడో ఉంటే నువ్వేం ఆలోచిస్తావో మాకెలా తెలుస్తుంది చెప్పు. నాకు మైండ్ వాయిస్లు చదవడం తెలుసురా. నాకు మనసులో బుద్ధులు చదవడం తెలుసత్తా. నా మీద అపనమ్మకం పెంచుకుంటున్నావు కదా. అత్త, ఆ ప్రశ్నలన్నీ నన్ను అడగాల్సినవి కావు, నిన్ను నువ్వు ప్రశ్నించుకో, సమాధానాలు వస్తాయి. అయినా నీకు నాకు ఈ చర్చ ఎందుకు చెప్పు, నాకు చాలా పనులున్నాయి, వస్తానత్త. పాపం గుణ బిజినెస్ డెవలప్మెంట్ కోసం నమ్మకం లేకపోయినా పూజ చేయాలని నిర్ణయానికొచ్చాడు. ఒక విధంగా మంచిదే కదా. పిచ్చి మొహమా, ఈ పూజ వెనక ఏదో మతలబుంది. అసలు ఈ పూజేంటో, దాని వెనకాల ఉన్న కథేంటో తేలుస్తా. గుణ పూజకి కూర్చోకముందే వాడి కళ్ళు తెరిపిస్తా, చూస్తూ ఉండు. బిజీనా? అదేం లేదు. ఏమైనా మాట్లాడాలా? అవును, నిన్న హాస్పిటల్కి మీ హాస్పిటల్కి వస్తూ ఇప్పుడు టెస్టుల కోసం వెళ్తూ నేను గమనించింది ఏంటంటే, వాస్తు ప్రకారం ఈ హాస్పిటల్ అంత బాగోలేదు. ఈ హాస్పిటల్ పార్ట్నర్స్ మధ్య కాస్త అపార్థాలు, అపోహలు, మనస్పర్ధలు ఖచ్చితంగా వస్తాయని వాస్తు నాకు చెప్తోంది. శాస్త్రం తెలిసిన వాడిని కాబట్టి, మీరు మంచి డాక్టర్ అని తెలిసింది కాబట్టి పరిహారం చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నాను. ఎమ్మెల్యే గారు కుదరదన్నారు. నీతో కలిసి ఎలాగైనా పూజ చేయమని చెప్పారు. నీకేం అభ్యంతరం లేదుగా? హాస్పిటల్ అభివృద్ధి కోసం ఏమైనా చేస్తానని మాటిచ్చాను కదా. థ్యాంక్స్. మరి ఎప్పుడు చేద్దామంటావు? యాజ్ పర్ ది కన్వీనియన్స్, ఆ విషయం నువ్వు డిసైడ్ చేయి. ఎమర్జెన్సీలు, సర్జరీలు లేని టైం చూసి నువ్వు డేట్ ఫిక్స్ చెయ్యి. ఇంట్లో ఈ టాపిక్ మాట్లాడుతుంటే హరి విని ఏదైనా నా పుట్టినరోజుకు ముందే జరిపించండి డాడీ అని అన్నాడు. ఫ్లోలో అనేశాను. తను వాడి జ్ఞాపకాల్లోకి వెళ్ళినట్టుంది. పుట్టినరోజు గుర్తుంది, కానీ వాడే గుర్తులేడు. వాడు కోరింది చాలా చిన్న కోరిక, తీర్చడం మంచిది. వాడు సంతోషిస్తాడు, నాకు కూడా తృప్తిగా ఉంటుంది కదా. అయితే రేపో ఎల్లుండో ఫిక్స్ చేద్దాం, ఏమంటావు? మంచి చెడులు చూసి చెప్పాల్సిందే పంతులు గారు కదా. రండి పంతులు గారు, అందుకే పంతులు గారిని తీసుకొచ్చా. కూర్చోండి పంతులు గారు. శుభమస్తు. నమ్మకమే లేదన్న మీరు పూజ చెయ్యాలనుకోవడం చాలా సంతోషం. పూజ చేసుకోవడానికి ఏ రోజు బాగుంటుందో చూసి చెప్తారా? వచ్చింది ఆ పని మీదే కదమ్మా. చూస్తాను, తప్పకుండా చూసి చెప్తాను. కాస్త ఈ డేట్ కన్నా ముందే జరిగేలా చూడండి. అలాగే అయ్యా. అయ్యా, బ్రహ్మాండమైన ముహూర్తం. అన్ని విధాలుగా చాలా బాగుంది. కార్యసిద్ధి, వ్యాపార అభివృద్ధి, గొప్ప కీర్తి ప్రతిష్టలిచ్చే ముహూర్తం ఇది.
చాలా సంతోషం పంతులు గారు. మీరు పూజకు కావాల్సిన సామాన్లేంటో చెప్తే నేను అన్నీ రెడీగా పెడతాను. అవసరం లేదండి, పూజకు కావాల్సిన లిస్ట్ అంతా నా దగ్గర ప్రింట్ అయి ఉంది. ఇవన్నీ సమకూర్చుకోండి. ఇకపోతే చెప్పండి. పూజ పూర్తి కాగానే ఒక 5 పెళ్లి కాని పిల్లలకి భోజనం పెట్టి బట్టలు తాంబూలం పెట్టి సమర్పించుకోవాలి. అప్పుడే పూజకు సంపూర్ణ ఫలితం దక్కుతుంది. ఈ పిల్లల విషయం ముందే చెప్పలేదేంటండి? నమ్మకమే లేదన్న వాళ్ళు పూజకి సిద్ధమవుతారని నేను ఎలా అనుకుంటాను? మీరు సరే అన్న తరువాత కదా పూర్తి విషయం చెప్పేది. అయినా పూజకి పిల్లలు దొరకడం పెద్ద కష్టమేం కాదండి, ఎవరైనా ఒప్పుకుంటారు. అవన్నీ మనం చూసుకోవచ్చులేరా. ఇది కరెక్ట్ అయిన మాట. మరి నేను బయలుదేరతాను. పంతులు గారు, నేను కూడా వస్తాను, ఉండండి. రండి. నేను 2 పిల్లల్ని తీసుకొస్తాను. నేను ఒకరిని తీసుకొస్తాను. నువ్వు ఎవరిని తీసుకొస్తావు? మరి నువ్వెవరిని తీసుకొస్తావు? తెలిసిన వాళ్ళ పిల్లలున్నారు. నేను అంతే. ఓహో, నా కొడుకుని తీసుకురమ్మని అడక్కు జనని. మన అబ్బాయిని తీసుకొస్తానని గుణ అనడే. రేపు ఊరెళ్ళడం కన్ఫర్మ్ కదా? నో, నేను వెళ్ళకూడదు. వాడు వెళ్ళమన్నా నేను వెళ్ళటం అంత మంచిది కాదు. వెళ్ళకూడదనే డిసైడ్ అయ్యాను. నా వెనకాల, ఈ పూజ వెనకాల ఏదో గూడు పుటాని జరుగుతోంది. ఛ, తరుణ్ గాడి మాటలు వింటుంటే నాన్నవిడికి నా గురించి పూర్తిగా చెప్పేసినట్టున్నాడు. నా కుట్రలు కుతంత్రాలు తెలిసినట్టుగా, వీడు చూసినట్టుగా మాట్లాడుతుంటే వీడి మాటల్ని బట్టి నాకు అర్థమవుతోంది. లేకపోతే అంత తెగించి మాట్లాడ్డు, నా మీద సెటైర్లు వెయ్యడు. అయినా ఈ శివ కూడా గుణకి ఏమీ చెప్పడం లేదు. గుణ ఇంకా నా గ్రిప్లోనే ఉన్నాడని, నా గురించి చెప్తే నా తమ్ముడు నమ్మడని ఫీల్ అవుతున్నారు. కానీ నిజంగా నా తమ్ముడు నా గ్రిప్లో నుంచి జారుతున్నాడు అని అది నాకు మాత్రమే తెలుసు. వాడిని ఎలాగైనా లాక్ చేయాలి. టోటల్గా నా గ్రిప్లో లాక్ చేయాలి. కానీ ఎలా? నీకోసమే వెయిట్ చేస్తున్నా. నాకోసమా? ఎందుకు? ఏం లేదురా, మనకు కావాల్సిన వాళ్ళు ఒక పూజ కార్యక్రమం చేస్తున్నారు. దానికి నిన్ను నన్ను ఆహ్వానించారు. ఏం పూజ? ఎక్కడ పూజ? ఏరా, డీటెయిల్స్ చెప్పకపోతే రావా? అక్క మీద నమ్మకం లేదా? అక్కకి రెస్పెక్ట్ ఇవ్వవా? అక్కంటే నీకు వాల్యూ లేదా? అది కాదే. నువ్వు వస్తున్నావు అంతే. కాకపోతే వద్దు తల్లి, వద్దు. దోస్తు కట్టిఫ్లు, కన్నీళ్ళు ఇవేం వద్దు. వస్తా, ఓకేనా? నిజంగా వస్తావా? వస్తున్నా. మా చిన్న ఎంత మంచివాడో. చిన్న ఇస్ ఎ గుడ్ బాయ్. అవునవును. ఇంత చిన్నదానికి అంత ఎక్సైట్ అవుతుందేంటో. ఏంట్రా, నువ్వు వెళ్ళు వస్తున్నానని ఇంత లేట్ చేసావు? పంతులు గారు పూజ తర్వాత పెళ్లి కాని పిల్లలకి తాంబూలాలు బట్టలేవో ఇవ్వాలన్నారు కదా, వాళ్ళని పిలిచే పనిలో పడ్డాను. అవునా? ఎవరిని పిలిచావు? మధు వాళ్ళ తమ్ముడు చిన్న ఉన్నాడు కదా,
చిన్నాని కూడా తీసుకురమ్మని చెప్పాను. కావలసింది వాళ్ళంతా కలవటమే కదా. కావలసిన వాళ్ళంతా ఈ పూజ టైంలో కలిసి ఒక్కటైపోతే ఎంత హ్యాపీయో. బ్రహ్మాండమైన ఫ్యామిలీ ఫోటో క్యాప్చర్ చేయొచ్చు. మొత్తం 5 కావాలి. నువ్వు వాళ్ళిద్దరిని పిలిచావు. అయినా నీ పక్కన నన్ను గుర్తించలేదా? నేను బ్రహ్మచారినే కదా, పెళ్లి పెటాకులు కాలేదుగా. అవును కదా, ఎప్పుడు తాడి చెట్టులాగా నా పక్కన తిరుగుతుంటావు కదా. పిల్లాడు పెళ్లి కాలేదు అన్న ధ్యాస నాకు రాలేదురా. ఏంటి వెక్కిరింపులా? ఏం లేదురా, జోక్ చేశా. సరే, ఇంకా 2 కావాలి. వదిన ఒకరిని పిలిచిందన్నావు కదా. పిలిచిందో లేదో. నిండు 100 మాటల్లో వచ్చేసింది. నీ గురించే మాట్లాడుకుంటున్నావు వదినా. ఇది హాస్పిటల్ శివ. ఎస్ ఐ అండర్స్టాండ్. నేను 2 పిలిచాను. నువ్వెవరినో పిలుస్తా అన్నావు కదా, ఓకే అన్నారా? తప్పకుండా వస్తానన్నాడు. ఎవరు? నువ్వు ఎవరిని పిలిచావు? మరి నువ్వెవరిని పిలిచావు? బాగా తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్ తాలూకా పిల్లలు. రే పిచ్చి వెదవా, వాళ్ళు నీ పిల్లలేరా? జనని, నువ్వెవరిని పిలిచావు? నాకు బాగా పరిచయం ఉన్న పిల్లాడు, చాలా మంచోడు, నాకు కొడుకుతో సమానం. అక్క, నీ కొడుకేనక్క తరుణ్. అయితే ఇంకా 2 కావాలి. అన్నయ్య నన్ను యాడ్ చేసుకున్నాడు. నేను పెళ్లిగాని సన్యాసినే కదా. అయితే ఇక్కడ నేను కూడా బ్యాచులర్నే బాబు. అక్క, నువ్వు నన్ను యాడ్ చేసుకో. కరెక్టే కదా. ఉయ్యాల్లో పిల్లోడిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు నిన్ను మర్చిపోయినంటే. వీడు నన్ను మర్చిపోయాడు, అలాగే నువ్వు చిత్రను మర్చిపోయావు. ఓకే, అయితే 5 అయిపోయినట్టే. జనని, అందరికీ నువ్వు బట్టలు కొనేసాయి. నాకు సెలక్షన్లు అవి సరిగా తెలియదు. అవసరం లేదు. నువ్వు పిలిచిన వాళ్ళకు నువ్వు కొనివ్వు, నేను పిలిచిన వాళ్ళకి నేను కొంటా. అది వాళ్ళ సెలక్షన్కే వదిలేస్తే సరి. ఇది బాగుంది. ఓకే, నేను ఆ పిల్లల్ని పిలిచి వాళ్ళకి నచ్చినవి కొని పెడతాను. మరి నాకు? రేయ్, నీకు నచ్చినవి నువ్వు కొనుక్కోరా. డబ్బులు అడ్వాన్స్గా ఏమీ ఇవ్వను. కొనుక్కున్న తర్వాత బిల్లు తెచ్చివ్వు, పేమెంట్ చేస్తా. మొత్తానికి 2 కలిసి వాళ్ళ పిల్లలకి వాళ్లే బట్టలు కొనుక్కుంటున్నారు. ఫైనల్ గా సకుటుంబ సపరివార సమేతంగా వాళ్ళ కుటుంబం వచ్చేస్తుంది. చాలా సంతోషంగా ఉంది నాకైతే. చిత్ర, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు ఒకసారి ఫోన్ చేసి ఇంటికి రమ్మను. సరే అక్క. చూడండి అమ్మా, మీ చిట్టికి సరిపోయే షర్ట్స్, టీషర్ట్స్ ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి. ఇదెలా ఉంటుంది చిట్టి? నా సెలెక్షన్ ఏవో గానీ నీకు నచ్చింది నువ్వు తీసుకో. నమస్తే సార్. నమస్తే. రమ్మని ఫోన్ చేశారు? అవును. ఎవరికి సార్ బట్టలు? మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఈ బిజినెస్ చేస్తారు కదా, నేను మిమ్మల్ని 1-2 సార్లు చూశాను. అవునమ్మా. ఇదిగో, తనకి ఇతనికి మంచి డ్రెస్సులు చూపించు. నాకు కూడా కావాలి. ఉన్నాయా నా సైజు? ఆల్ సైజెస్, ఆల్ మోడల్స్ అన్నీ అప్డేటెడ్ సార్. నెంబర్ 1 క్వాలిటీ, బ్రాండెడ్ మాత్రమే సేల్ చేస్తాను సార్. ఓ, ముందు వీళ్ళిద్దరివి చూపించు. అలాగే. ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే బతుకంటే ఎంత బాగుంటుందా ఇది ఓకేనా? లోకం ఇటువంటి వింత తను చూసిందా
అనుకోదా స్వర్గం. ఇది నీకు బాగా నప్పేటట్టుగా ఉంది. మీకు ఓకే అయితే నాకు ఓకే. ఏ అలా కుదరదు. నీకు ఇష్టమైతేనే నేను తీసుకునేది. అలా ఏం లేదండి, బట్టలు ఇచ్చేది మీరు కాబట్టి మీ సెలక్షనే నేను ఓకే చేస్తాను. అలాంటి కండిషన్ ఏం లేదు చిట్టి. నీకు నచ్చితేనే తీసుకో. కాంప్రమైజ్ అయ్యి ఓకే చెప్పాల్సిన అవసరం ఏం లేదు, సరేనా? చూడు, బ్లాక్ ప్యాంట్ బాగుంది. ఇది ఓకేగా ఉంది డాడీ, కాకపోతే ప్రైస్ చాలా ఎక్కువ. ఇంకోటి ఇదిగో, ఇది కూడా చాలా బాగుంది చూడమ్మా. ఇది బాగుంది, కానీ దీని రేట్ కూడా ఎక్కువే. ఇది చూడవే, నాకు బాగుంటుంది. నీకేది నచ్చితే అది తీసుకోరా. చూడండి, మీరు ఫుల్ సాటిస్ఫై అయ్యిందే తీసుకోండి. రేటు దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సిన పనేం లేదు. రేటు విషయం మీరు మర్చిపోండి. డ్రెస్సులు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇన్నేళ్ళు ఇలా అనే డాడీ నా దగ్గర లేక నేను చాలా బాధపడేదాన్ని. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురు. వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి. నిజంగా జనని చాలా తెలివైంది. ఎవరితోనో పిల్లలు కని వాళ్ళని వీడికి దగ్గర చేసింది. వాళ్లకి నా తమ్ముడి చేత ఖర్చు పెట్టించి బట్టలు కొనిస్తోంది. చూడు సౌమ్య, సొమ్ము వీడిది, సోకు వాళ్ళది. ఇలా మీలో మీరు అనుకోకపోతే ఆ నిజమేదో గుణాతో చెప్పేయొచ్చు కదా. ఎందుకు వాయిదాలు వేస్తున్నారు? అసలు ఎప్పుడు చెప్దాం అనుకుంటున్నారు? దాని ప్లాన్ వర్కౌట్ అయిందని అది ఆనందంతో పొంగిపోతుందే, అప్పుడు బాంబు పేలుస్తా. దాని మొహం మొత్తం మాడి మసిబొగ్గవుతుంది. అప్పుడే నా కళ్ళు చల్లబడతాయి, నా మనసు తృప్తి పడుతుంది. అంటే పూజ రోజే బాంబ్ బ్లాస్ట్ చేసేస్తారా? పూజ అని దాని తలకొరివికి అదే ముహూర్తం పెట్టుకుంది. అది పూజ అనుకున్న ముహూర్తానికే నేను మందు పాత్ర పేలుస్తా. అది అభివృద్ధి కోసం చెయ్యాలనుకున్న పూజే దాన్ని అధపాతాళానికి పడేలా చేస్తుంది. మొత్తం చిన్న భిన్నం అయిపోవాలి, అంతే. ఇదిగో, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఏవి లేవు. నేను అంకుల్ పార్ట్నర్స్ అంతే. అంకుల్ ప్రపోజ్ చేశాడు, నేను యాక్సెప్ట్ చేశాను. మీరేం డిసైడ్ చేసినా నేను ఒప్పుకోను. నువ్వు కాదంటే నేను ఒప్పుకోను. లేదు, నేను అంకులే. లేదు, నేను అంకుల్. నువ్వు ఆగరా. నువ్వే ఆగవే. నువ్వు ఆగు. నేను ఆగను, నువ్వే ఆగు. నువ్వే ఆగు. ఎవరెవరు కలిసి ఆడితే ఇప్పుడు పోయే లాభం ఏంటి, వచ్చే నష్టం ఏంటి? చక్రి, నువ్వు అన్నట్టే నేను మధు ఓ జట్టు, ఓకేనా? ఎస్, నేను అంకుల్ ఓ జట్టు. మొండోడు. సరే, ప్లేస్మెంట్ మారండి. అయితే గేమ్ స్టార్ట్ చేసే ముందు ఒక కండిషన్. కండిషనా? ఏంటిది? ఈ గేమ్ లో ఎవరు గెలిస్తే వాళ్ల మాటే ఓడిన వాళ్ళు వినాలి. నాకేం అబ్జెక్షన్ లేదు, నేను రెడీ. ఇదొకటి, విషయం ఏంటో తెలుసుకోకుండా హామీలు ఇచ్చేస్తూ ఉంటుంది. మీకు ఓకే అయితే మాకోకేనే. మేమేం వెనక్కి తగ్గేవాళ్ళం కాదు. అమ్మ ఏదంటే అదే. అమ్మమ్మ, నువ్వు జడ్జి. ఎవరు తొండి చేస్తే వాళ్ళని గేమ్ నుంచి తీసేయాలి. ఈ జడ్జిమెంట్లు నా వల్ల కాదమ్మా. కదిలే కాయిన్ల మీద గుడ్లు అప్పగించి చూస్తే గుడ్లు పీకుతాయి. నేనేం చెయ్యను, మీరే ఆడుకోండి. పంతం 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 నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. అమ్మా, తెగ మరిగిన రక్తం మాదే మాదే హై. తెగ 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 పైకెగిరిన ఎస్, పడింది. ఎస్, వేద్దాం సై, చూద్దాం సై. కత్తెర కొరల
మొరలకు కత్తుల మొరలకు యుద్ధం సై సిద్ధం సై 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 పంతం 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 నీదా నాదా హే సొంతం 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 నీకా నాకా హే ఎస్ సూపర్. చూడబోతే చక్రీ చిన్నాలే గెలిచేలా ఉన్నారే. గెలిస్తే ఏం కోరతారో ఏమో. ఎస్ పడింది. ఎస్ గేమ్ ఆఫ్ మేమే విన్ లా లా లా. ఇప్పుడు మీరు మా మాట వినాలి. ముందే ఒప్పుకున్నాంగా, ఏంటో చెప్పు. రేపు నేను బిజినెస్ ట్రిప్ మీద నేపాల్ వెళ్తున్నాను. చిన్నాని నాతో పాటు తీసుకెళ్తున్నాను. ఓకే, నాకేం అభ్యంతరం లేదు. నో నో నో, అది కుదిరే పని కాదు. చిన్నాని రేపు నాతో పాటు ఒక దగ్గరికి తీసుకెళ్తున్నాను. వాడు వస్తానని ప్రామిస్ చేశాడు. నేను నేపాల్ వెళ్తున్నానంటే చిన్న నాకు ఎప్పటి నుంచో హిమాలయాలు చూడాలని ఉంది, నన్ను కూడా తీసుకెళ్ళండి అంకుల్ అన్నాడు. అందుకే నేను వాడిని తోడుగా నాకు కంపెనీగా తీసుకెళ్లాలనుకుంటున్నాను. నాకు హెల్ప్గా ఉంటాడు, వాడి కోరిక తీరుతుంది. ఏ చిన్న, నీకు హిమాలయాలు చూడాలన్న కోరికుందని నాకెప్పుడు చెప్పలేదే. మన మధ్య ఆ టాపిక్ ఎప్పుడు రాలేదు కదమ్మా. ఏంటి, చిన్నాని తీసుకెళ్ళొచ్చు కదా? చెప్పాను కదా నాకే అబ్జెక్షన్ లేదని. నాకుంది. నేను వాడిని తీసుకొస్తానని అవతల వాళ్ళకి ప్రామిస్ చేశాను. నేను రాను, అంకుల్తోనే వెళ్తాను. ఏరా, మాట ఇచ్చి తప్పుతావా? జనని కొడుకువేనా నువ్వు? ఏ మధు, మధ్యలో నా పేరు లాకే. మీరు తేల్చుకోండి. నేను రాను రాను రాను, అంకుల్తోనే వెళ్తాను. కుదరదు. రావాలి 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 రావాలి. నువ్వు రాకపోతే ఇక జన్మలో నీతో మాట్లాడను. దేవుడి మీద. పిచ్చి పిచ్చి ప్రమాణాలు చేయకు. వాణ్ణి వెళ్ళనివ్వు. ఎస్, అమ్మ చెప్పేది కరెక్ట్. నేను అమ్మ మాటే ఫాలో అవుతాను. నేను అంకుల్తోనే వెళ్తాను. దేర్ ఇస్ నో మోర్ డిస్కషన్. అంతేనారా? నో చేంజ్. వాళ్ళు అనుకుంటారు కలిసిపోతారులే చక్రి. నువ్వు వాడిని తీసుకెళ్ళు. అంకుల్ చిన్నాన్ని తీసుకెళ్తే ఎలా అమ్మమ్మ? పూజకెలా తీసుకెళ్ళాలి? మీ అమ్మ కూడా వాణ్ణే సపోర్ట్ చేసింది. ఏం చేద్దామే? ఏం చేద్దామని అలా నోరు మెదపకుండా కూర్చున్నావే. ఏదో ఒకటి అమ్మతో చెప్పొచ్చు కదా. వాడి మనసు మార్చొచ్చు కదా. నేను చెప్తే వాడు వినే రకమటే. చెప్తే అమ్మగా అది చెప్పాలి, లేకపోతే అక్కగా నువ్వే గట్టిగా మాట్లాడాలి. వెళ్ళి ఇంకోసారి ట్రై చెయ్యి. వాడి మనసు మార్చే ప్రయత్నం చేయవే. వాడు మొండి వెదవ, అంత ఈజీగా ఒప్పుకోడు. పైగా అమ్మ వెళ్ళమని సపోర్ట్ చేసిందిగా, ఇంకెందుకు వింటాడు నా మాట? ప్రతిదాన్ని అలా అనుకోకూడదు. ప్రయత్నం చేస్తే తప్పేం లేదు. వెళ్ళు. అదిగో వస్తున్నాడు చూడు. వెళ్ళు, మాట్లాడు. వెళ్ళు. చిన్న ఏంటి? అరే అక్కని కదరా, నా మాట వినొచ్చు కదా. హలో, ఈ ఐస్ క్రీమ్లు బిస్కెట్ల కార్యక్రమం మానేసే. నేను హిమాలయాలు చూడాలని ఫిక్స్ అయిపోయాను. అక్కడ నీ ఐస్ క్రీమ్ల కంటే చాలా బాగుంటుంది, ఓకేనా? ఎప్పటినుంచో నా మనసులో ఉన్న కోరిక అంకుల్ వల్ల తీరబోతుంది. నువ్వేంటి అడ్డుపడుతున్నావు? అంతేనారా? ఈ అక్కతో నీకు స్నేహం వద్దా? అక్క అనే అనుబంధం వద్దా? హలో, సెంటిమెంట్ డ్రామా ప్లే చేయకమ్మా. నా జర్నీకి బ్రేక్ వేసినా నేను మాత్రం పూజకి రాను. నువ్వు విలన్ ప్లాన్లు వేయకు. నేను ఆగను కాక ఆగను. ఫైనల్గా డిసిషన్ తీసుకున్నాను. నేను అంకుల్తో పాటు వెళ్తాను. దెర్ ఇస్ నో చేంజ్. చెప్పే. వాడు అసలు ఎంత చెప్పినా వినడం లేదు.
చక్రి అంకుల్ వెంట టూర్ వెళ్తానంటున్నాడు. ఎలా అయినా మనందరం పూజలో కూర్చోవాలనుకున్నాం కదే. అనుకున్నాం, కానీ ఏం చేస్తాం? సడన్ గా అంకుల్ వచ్చి ఈ ప్రోగ్రాం పెట్టాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడేమో మొండగా ఉన్నాడు. ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వడం లేదు. ఏం చేయాలరా? టెన్షన్ భరించలేకపోతున్నా. సరే, నువ్వేం టెన్షన్ పడకు, నేనే ఏదో ఒకటి చేస్తాను. థ్యాంక్స్. నువ్వు ఆ మాట అంటే చాలు, నేను బిందాస్గా ఉండొచ్చు. ఓకే, డోంట్ వరీ, నేను చూసుకుంటాను కదా. గుణ పూజకి రెడీ అవుతున్నాడు. ఎంత హడావిడి పడుతున్నాడో చూడండి మీ తమ్ముడు. అవని, రెడీ అవని. పూజకే కదా వెళ్లేది, వెళ్ళని. ఆరాట పడాలి, ఆవిడ పక్కన కూర్చోవాలి, పూజ మొదలు పెట్టాలి. అప్పుడుంటుంది నా యాక్షన్ ప్లాన్. పూజలో వాళ్ళు కూర్చున్నాక దాని పిల్లలు కూడా వస్తారు కదా, దాని ముందే వాళ్ళెవరన్న నిజాన్ని పవర్ఫుల్ బాంబులా బ్లాస్ట్ చేస్తా. అప్పుడు చూద్దాం తమాషా. దేవుడి పూజ చేస్తాడో బడిత పూజ మొదలెడతాడో చూద్దాం. వాళ్ళ మధ్య అగ్నిపర్వతం బొత్తలవుతుంది. ఏం చేస్తారా? ఏం చేస్తావు? కాళ్ళు చేతులు విరిచి రూమ్ లో పడేస్తా. చెప్పేది విను. నువ్వు మధుకి మాట ఇచ్చావు, రాకుండా ఎటో వెళ్ళిపోతే మధు మాట పోదా? ఆలోచించవే. అంకుల్తో వెళ్ళి ఏం చూడాలనుకుంటున్నావు? హిమాలయాలు చూడాలనుకుంటున్నావు, అంతే కదా? ఆ హిమాలయాలు ఒక్కసారి కాదు, నీకు 10 సార్లు చూపిస్తాను. నువ్వు నా మాట విను, మధు మాట నిలబెట్టు. నిజంగా చూపిస్తావా? నువ్వు ఇప్పుడు నా మాట నిలబడితే అన్నయ్య తప్పకుండా నీ కోరిక తీరుస్తాడురా. ఇప్పుడు నువ్వు నాతో రావాలి. ఎందుకు రావాలి? నా కోసం, మన కోసం, మనందరి కోసం. నువ్వొస్తే నీకే మంచి జరుగుతుందిరా. చాలా విషయాలు నువ్వు చెప్పు అంటావు కదా, వాటన్నింటికీ సమాధానం దొరుకుతుంది. పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా. నాకిప్పుడే ఆ వివరాలన్నీ చూపిస్తూ వస్తాను. వస్తే తెలుస్తాయని చెప్తున్నాను కదా. పద, రాచినా. నా తమ్ముడివి కదూ, బంగారు కొండవి కదూ, ప్లీజ్ రారా. నా చిన్న చాలా మంచోడు. ఏదో టూర్ క్యాన్సిల్ అయిందని కోపమే కానీ వాడి కోపం ఎంతసేపే పాల పొంగు లాంటిది, ఇట్టే తగ్గిపోతుంది. నువ్వన్నా నేనన్నా వాడికి ఎంతో ప్రేమో. చిన్న, వెళ్దాం పద. ఒక్క హిమాలయాలే కాదు, నీకేం చూడాలని మనసులో ఉందో అవన్నీ నేను చూపిస్తాను, సరేనా? అసలు వీళ్ళంతా నన్ను ఎందుకు అక్కడికి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారో, దీని వెనకాల ఏదో ఉంది. పద చిన్న, పద. రారా రా. జరణి, నువ్వెవరినో పిలిచానన్నావు, వాళ్ళు రాలేదా? వస్తారు. మరి నువ్వెవరినో పిలిచానన్నావుగా, రాలేదా ఇంకా? వాళ్ళు వస్తున్నారు. అయ్యా, ఇక్కడ జరగాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి, ఇక మీదే ఆలస్యం. అలాగేనండి. అయ్యా, పిల్లలకి బట్టలు పెట్టాలని చెప్పాను కదా, తీసుకొచ్చారా? తీసుకొచ్చా. మరి పిల్లలు వస్తున్నారా? వస్తున్నారండి. శుభం. శివ, ఆ పిల్లల కోసం తెచ్చిన బట్టలు పంతులు గారి దగ్గర పెట్టు. అలాగేరా. అయితే ఇప్పుడు ఫ్యామిలీ వస్తారు కదా ఇక్కడికి? రావాలి కదా, వచ్చి తీరాలి కదా. పూజ జరిపించేది అందుకే కదా. పూజ ఏమో కానీ నాకు ముచ్చెమటలు పడుతున్నాయి. అందరూ చోట అసెంబ్ల్ అయితే ఏం బాంబు పెళ్తుందోనని టెన్షన్ గా ఉంది. గుండె చూడు ఎంత వేగంగా కొట్టుకుంటుందో. అవునా? ఏది ఏది? నాకు చప్పుడు వినిపిస్తుంది కానీ నువ్వేం వినాల్సిన అవసరం లేదు. టెన్షన్ తగ్గడానికి ఏదైనా టాబ్లెట్ ఉంటే చెప్పు, అది చాలు.
ఏం పర్వాలేదు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మై హూనా. మీరేమైనా చేయండి కానీ నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి శివగారు. ఆగండ్రా. ఇది నీకు, ఇవ్వెందుకు? ఇది నీకు. పూజలో కూర్చోవాలంటే పంచ కట్టుకుని సంప్రదాయంగా ఉండాలి. పూజ ఏంటి? పూజకే కదరా వచ్చింది, మనం కూడా పూజలో కూర్చుంటున్నాం. ఊరికే వారించకురా, చెప్పింది చెప్పినట్టు చెయ్యి. నాకు పంచే కట్టుకోవడం రాదు. నేనున్నాను కదరా, రా. అమ్మా, మీరిద్దరూ జంటగా వచ్చి పీటల మీద పక్కపక్కన కూర్చోండి. కూర్చోండి. డాక్టర్ గారు, మీరటు ఆమె ఇటుపక్క కూర్చోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మీరిద్దరూ కుంకుమ ధారణ చేయండి. ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చతార్చందపుత్రకావతుపురన్న దృష్ణార్చతార్చత ప్రార్చత దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే స్థానో మంద్రేషు మూర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతో. ఓం వనమాలీగదేశాంగే శంకే చక్రే చ నందకే శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతో. అయ్యా, మీ కుడి చెయ్యి వారి ఎడమ చెయ్యి ముందుకు చాపి కంకణ ధారణ చేయండి. ఈ కంకణాలు శ్రీరామ రక్ష. అయ్యా, ముందు పిల్లలకు తాంబూలాలు పెట్టి భోజనాలు పెట్టి చేతులు కడుక్కునేంత వరకు కూడా నిశ్చల భక్తితో అమ్మవారి మీదే శ్రద్ధ పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పీటల మించి లేవకూడదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు. పూజ పూర్తయింది అని మేం చెప్పేంత వరకు కూడా మౌనవ్రతం పాటించాలి. మౌనవ్రతమా? ఆ విషయం చెప్పలేదే. మీరసలు పూజ చేస్తారో లేదో అనే దాని మీదే ఉన్నాను. మీరు పీటల మీద కూర్చున్నాకే నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. మీరేమైనా మాట్లాడాలనుకుంటే ఈ కంకణాలు మీ చేతికి కట్టుకోకముందే మాట్లాడుకోండి. అడగ్గానే పూజ కప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. హాస్పిటల్ మంచి కోరేదాన్ని, వృత్తి బాధ్యతగా ఫీల్ అయ్యేదాన్ని. పనిచేసే చోటు బాగుండాలని ఎవరు మాత్రం కోరుకోరు. అందుకే ఒప్పుకున్నాను. ఈ పూజ మన ఫ్యూచర్ లైఫ్కి టర్నింగ్ పాయింట్ అవుతుందేమో. అవ్వచ్చు. నాకు అలాగే అనిపిస్తుంది. హాస్పిటల్ ఉన్నతంగా ఎదిగితే మనకి మంచి పేరేగా. పంతులు గారు, ఇంకా మాట్లాడుకునేదేం లేదు. అయితే కంకణ ధారణ చేయండి. ఓం వనమాలీగదేశాంగే శంకే చక్రే చ నందకే శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతో. వాసుదేవ రక్షవోన్నమైతి. అయ్యా, పిల్లలను తీసుకురండి, పూజ మొదలు పెట్టాలి.
గెటప్ కొంచెం చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. గెటప్ చేంజ్ చేస్తారా? ఏం చేస్తారు? ప్రశ్నలొద్దు. పిక్చర్ నీ కళ్ళతో నువ్వే చూద్దువు గాని. దేనికి నగలు? ఇప్పుడేం చేస్తారు? అలంకరిస్తా. అందం కోసం కాదు, ఆటం బాంబు పేల్చడం కోసం. గంగిరెద్దులో ఉన్నాను, బాగోదేమో. నేనేం చెప్తున్నాను, అందం కాదు ముఖ్యం, అలంకరణ అంతకన్నా కాదు, గంగిరెద్దులాగానే ఉండాలి. నీ గంగిరెద్దు రూపమే వాళ్ల గుండెల్లో కొమ్ములు పొడిచేలా చేస్తుంది. ఈ నగలు నావి కాదు, డూప్లికేట్ అంతకన్నా కావు, నీకోసం తెచ్చినవి అస్సలు కాదు. ఇవి మా నాన్న తన అభిమాన కోడలు జననీ కోసం చేయించిన నగలు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ ధరించి అక్కడికి వెళ్తే ఆ జననీ గుండె గుబేలుమంటుంది. నిన్ను కూడా చేసుకున్నాడు, అందుకే ఆ నగలన్నీ నీ మెడలో వేశాడని ఇరిటేట్ అయ్యి బ్లడ్ ప్రెషర్ పెరిగి మైండ్ బ్లాక్ అయ్యి బ్రెయిన్ హోమరేజ్ అయ్యి డామ్ అని అక్కడే కుప్పకూలి చచ్చిపోతుంది. మన ప్లాన్ 100% సక్సెస్ అవుతుంది. సో నువ్వు బయలుదేరు. సరే. ఎమోషనల్ అవుతుంది. ఆనందంలో టంగేం స్లిప్ అవ్వదు కదా? నో ప్రాబ్లం, అమ్మమ్మ ఎప్పటికీ అలా చేయదు. ఏమో, నాకైతే భయంగా ఉంది. డోంట్ వరీ తరుణ్, ధైర్యంగా ఉండు. ఎందుకంత ఎమోషనల్ అవుతుంది? కన్నీళ్ళేంటి? ఈ పూజకి అమ్మమ్మకి ఉన్న కనెక్షన్ ఏంటి? నాతోనేమో పంచ కట్టించింది, దానికేమో సంప్రదాయం అంది. చాలా ఎమోషనల్ అయి కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఏంటి? కారణం ఏమై ఉంటుంది? వీళ్ళేంటి తెగ సంతోషపడుతున్నారు? అమ్మమ్మ కన్నీళ్ళకి వీళ్ళ సంతోషానికి లింక్ ఏంటి? నా దగ్గర నిజం దాచి వీళ్ళొక్కలే సంతోషపడుతున్నారు ఎందుకు? నాకు చెప్తే నేను సంతోషపడేవాణ్ణి కదా. ఏదో జరుగుతుంది, కానీ నాకు అర్థం కావడం లేదా.
సర్వోపచార పూజాం సమర్పయామి. ఇప్పుడు దంపతులిద్దరూ కూడా అమ్మవారికి దండం పెట్టుకుని మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని దండం పెట్టుకోండి. కుటుంబాన్నంతటినీ ఒక్క చోటికి చేర్చి నీ పూజ చేయించుకుంటూ ఎన్నాళ్లకి నా కోరిక నెరవేర్చావా తల్లి. राजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वर वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः. ఇదెవత్తి నా అల్లుడి పక్కన వచ్చి కూర్చుంది. పైగా దీని మెళ్ళో నగలేంటి? అవన్నీ జర్నీ కోసం అన్నయ్య గారు చేయించినవి కదా, దీనికిలా వచ్చాయి? గుడేమన్నా దీన్ని కట్టుకున్నాడా? గుణ ఇచ్చాడా? గుణకి తెలియకుండా ఇదే మెళ్ళో వేసుకొని ఊరేగుతుందా? సౌమ్య సౌమ్య అని 1-2 సార్లు విన్నాను. అదే ఇదా? దీన్ని గుణ పిలిచాడా? కట్టుకున్నదే అయితే గుణ పక్కన కూర్చుని పూజ చేయాల్సింది కదా. అసలు ఇదెవరు? ఈ నగలు దీని మెళ్ళలోకి ఎలా వచ్చాయి తెలుసుకోవాలి. అమ్మా భవాని, మా కుటుంబం అంతా ఇలా కలిసి కూర్చుని పూజ చేసుకునే పరిస్థితి ఎందుకొచ్చిందో తెలియదు. మేమంతా ఒకే చోట ఎందుకు కలిసామో అర్థం కావడం లేదు. నాకు మనసులో చాలా సంతోషంగా ఉంది, మరోపక్క ఆశ్చర్యంగానూ ఉంది. నేను నా జీవితాన్ని నష్టపోయిన క్షణం నుంచి దైవాన్ని నమ్మలేదు, కానీ ఇప్పుడు నా మీద, నాకు దైవం మీద నమ్మకం కలుగుతోంది. ఎవరు పిలిచారు తిన్ని? ఎందుకొచ్చింది? భోజనాల మీద నుంచి నా తమ్ముడు ఆ జనని జుట్టు పట్టుకుని రోడ్డు మీదకి గెంటేలా చేస్తాను. వాళ్ళ బతుకులు కుక్కలు చింపిన విస్తరి చేస్తా. నువ్వు ధైర్యంగా ఉండు. ఇదేంటి పోయి జర్నీ పక్కన కూర్చుంది? అక్కడ కూర్చుని ఏమన్నా పిచ్చి కూతులు కుయ్యదు కదా. ఎందుకైనా మంచిది నేను అక్కడ ఉండడం అన్ని విధాల క్షేమం.
ఏంటి అందరూ రకరకాలుగా ఫీలింగ్స్ మారుస్తూ ఉన్నారు. ఇందాకేమో అమ్మమ్మ ఎమోషనల్ అయింది, ఇప్పుడేమో మూతి ముడుచుకుని సైలెంట్గా వచ్చి ఆవిడ పక్కన కూర్చుంది. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. అయ్యా, ఇంతటితో హోమం పూర్తయింది. ఇప్పుడు ఈ పూర్ణాహుతిని అందరూ కళ్ళకద్దుకుని మీ మనస్సులో ఉన్న కోరిక కోరుకుని అమ్మవారికి చెప్పుకోండి. ఈ పూర్ణాహుతిని యజ్ఞపురుషుడికి సమర్పించుకోండి. ఓం పూర్ణాహుతిముత్తమాంజుహోతే సర్వం వై పూర్ణాహుతే సర్వమేవాప్నోతే అదోయం వై పూర్ణాహుతే అస్యామేవ ప్రతిష్ఠంతే. సప్తదే అగ్నే సమిత సప్త జిహ్వాత్ సప్తర్షే సప్తధామ ప్రియాని సప్తహోత్రా సప్తధాస్వాయుధంతు సప్తయో నీరాప్రణస్వాకృతేన స్వాహా. పూర్ణాహుతముత్తమాంజుహోతే సర్వం వై పూర్ణాహుతే సర్వమేవాప్నోతే అధోయం వై పూర్ణాహుతే అస్యామేవ ప్రతిష్ఠంతే. పూర్ణాహుతి శుభముహూర్త శుభముహూర్తోస్తు. అమ్మా, అందరూ కలిసి అమ్మవారికి హారతి ఇవ్వండి. ఓం సమ్రాజం చ విరాజం చ విశ్రేర్యాచన గృహే లక్ష్మీ రాష్ట్రస్యాముఖే దయామాసకం సృజామసే మానో హిగుంసేజ్జాతవే లోకామశ్వం పురుషం జగతో అభిప్రదగ్నాగహి శ్రియామా పరిపాతయా. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి దుర్గా ప్రదేవతాభ్యో నమః. ఆనందకర్పూర మంగళ దివ్య నీరాజనం దర్శయామి. మీరంతా హ్యాపీగా పూజలు చేసుకుంటూ మంగళహారతులు ఇచ్చుకుంటున్నారా? ఇవ్వండి. ఆ మంటలే మీ జీవితంలో పెను మంటలవుతాయి. కారు చిచ్చవుతుంది, వస్తుంది, శక్తి వస్తుంది. వచ్చిన మరుక్షణమే మీరు ఆ మంటల్లో మలమల మాడిపోతారు. అబ్బా, ఈ శక్తి ఎప్పుడు తగులబడుతుంది? వీళ్ల సంతోషాల మీద ఎప్పుడు నిప్పులు కుమ్మరిస్తుంది? అమ్మా, పూజ పూర్తయింది. చాలా దివ్యంగా మంగళప్రదంగా మీరు అమ్మవారి పూజ నెరవేర్చారు. మీ మనోవాంఛలన్నీ అమ్మవారు నెరవేరుస్తారు. మీకు అద్భుతమైన భవిష్యత్తు అమ్మవారు ప్రసాదిస్తుంది. అమ్మా, వాళ్ళ భోజనాలయ్యి చేతులు కడుక్కునేదాకా మీరెవరూ మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. మీరిప్పుడు తాంబూలాలు ఇవ్వాల్సిన వారందరినీ వరుసగా కూర్చోబెట్టి వస్త్ర సమర్పణ చేయండి. పిల్లలు, మీరు ఏకకాలంలో వీరిద్దరికీ పాద నమస్కారం చేసుకోండి.
నువ్వంటూ లేక నేలేనే అమ్మా, నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ. నా నుదుటి పైన తొలి ముద్దు నువ్వే, తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావే. మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మ. పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ, నీ ఊపిరే నాలో ప్రాణంలా ఉందమ్మ. నా నిదురకే నువ్వు ఎలయ్యావు, నా కోసమే కలలెన్నో కన్నా. మీ ఒకప్పుడు ఉన్న ఇల్లు కనిపించిందా బాబు? నీ కొంగులో దాచి మీ అబ్బాయి పేరు చెప్పండి. హరి తరుణ్. అమ్మా నాన్నలు ఇలాగే కలకాలం కలిసి ఉండాలి. మాకు మీ ఆశీర్వచనాలు అందుతూ ఉండాలి. జంటగా ఎల్లకాలం ఇలాగే ఉండాలమ్మా. నాకు నాన్న లేని లోటు, అన్నయ్యకి అమ్మ లేని లోటు ఈ అమ్మవారే తీర్చాలి. మీరు చల్లగా ఉండాలమ్మా. ఈ పంతులొకడు ఇద్దరిని జంట జంట అంటూ ఇండైరెక్ట్గా భార్య భర్తలు అన్నట్లు మాట్లాడుతున్నాడు.